హలో అందరికీ. ఉసిరికాయ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా కూడా చేసుకొని పిల్లలు అందరూ తినొచ్చని యూట్యూబ్లో అయితే చూసేసాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే నేనైతే మొదలు పెట్టేశాను. ప్రస్తుతానికి అయితే కొన్ని ఉసిరికాయలు ఒక 9 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఒక 9 ఉసిరికాయలు తీసుకున్నా. వాటిని అయితే మంచిగా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేశాను. ఉసిరికాయలు అయితే మంచిగానే ఉడికాయి. ఇప్పుడైతే తీసి వాటిని చిన్న చిన్న కొంచెం చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ జార్లో అయితే వేసుకోవాలి. ఈ పిల్లలు డైరెక్ట్గా ఉసిరికాయ తినలేకపోతారు. ఇలా కొంచెం తింటే బాగుంటుందని యూట్యూబ్లో అయితే నేను చూశానండి. వీడియోలు చాలా మంది చెప్పారు. విటమిన్ సి కూడా ఉసిరికాయలా ఉంటుంది, తింటే మంచిది, పిల్లలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా తింటారని చెప్తే సరే మా పిల్లలు ఎలాగో డైరెక్ట్గా తినలేకపోతున్నారు, ఇలా చేసి వాళ్ళకి పెడదాము అని నేనైతే ట్రై చేస్తున్నాను. ఛానల్లో చెప్పినట్టే చేసేస్తున్నాను. కొంచెం అల్లం వేయాలి, కొంచెం అల్లం, కొంచెం ఒక యాలక్కాయ, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో ఉసిరికాయ దానికి తగ్గట్టుగా బెల్లం వేయాలి. బెల్లం వేసి ఒకసారి అయితే మెత్తగా పట్టాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా చేసి స్టవ్ మీద కళాయి పెట్టి దాన్ని అయితే దగ్గర పడేదాకా ఉంచమని చెప్పారు. ఇలా చేస్తే ఏమన్నా పిల్లలు తింటారేమన్న ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ అయితే పిండాలి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా? చేస్తే ఎలా ఉంది టేస్ట్ నాకు కామెంట్ చేయండి. నిజంగానే పిల్లలు ఇష్టంగా తింటున్నారా ఇలా చేస్తే? ఉసిరికాయ తినలేని పిల్లలు ఇలా నిజంగా తిన్నారా లేదా చెప్పండి. మా పిల్లలైతే కొంచెం కూడా ఏంటిది పిచ్చి ఉందని చెప్పేశారు. కనీసం ఉసిరికాయన్న ఒక్కటన్నా తింటారు కానీ ఇలా చేసి నెయ్యి వేసి బెల్లం వేసి మన శ్రమ అన్నీ పెట్టేసి చేసిన కానీ ఒక్క చిన్న ముక్క కూడా తినలేదండి. నేనేదో సి విటమిన్ వస్తుంది, పిల్లలు మంచిగా తింటే హెల్త్కి మంచిది అన్నారు, దగ్గు జలుబులు రావు చలికాలం అని సరే ఇలా చేస్తే ఏమైనా తింటారేమని ట్రై చేశాను. కానీ నాకు నచ్చలేదు. పిల్లలు కూడా అంత ఇష్టంగా అయితే అసలు చిన్న ముక్క కూడా తినలేదు. అసలు వద్దు అన్నారు, చూసే వద్దు అన్నారు. మరి మనకైతే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇందులో అయితే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, తినండి అంటున్నారు. కానీ పిల్లలు చేసేలాగా తినేలా చేస్తే బాగుంటుంది. ఇలా ప్రయోగాలు చేసి మీరు చేశారని మేము చేసి లాస్ట్కి వస్తే ఏం బాగోలేదు. మన పని శ్రమ వేస్ట్. ఇలా చేసినందుకు ఇలా నెయ్యి బెల్లం అన్నీ వేస్ట్ చేసాం, కానీ టేస్ట్ మాత్రం ఏం బాగాలేదండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే మీకు నచ్చితే మాత్రం నచ్చలేదా కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చలేదు. చేస్తున్నాను, పిల్లలు ఏమన్నా తింటారేమో మంచిగా అన్న ఉద్దేశంతో ట్రై చేశాను. నేను కూడా బాగుంటుంది అనుకున్నా, కానీ చేశాకే తెలుస్తుంది కదా మనకి బాగుంది బాగాలేదు అని. ఏదైనా బాగుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి. బాగాలేకపోతే మీరు తిని ఇలా ఏం బాగాలేదు వేస్ట్ చేయడం అని డిసైడ్ చేసుకొని వదిలేయండి. కానీ అంతే పిచ్చి వీడియోలన్నీ పెట్టి ఇబ్బంది అయితే పెట్టకండి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ట్రై చేసి శ్రమ వేస్ట్, ట్రై చేసి మళ్ళీ అలా పెట్టిన వాళ్ళని తిట్టుకొని ఇవన్నిటికంటే బాగా కుదిరినాయి, పిల్లలు తినొచ్చు, మనం తినొచ్చు, బాగున్నాయి అన్నవి మాత్రం తప్పకుండా చేయండి. బాగాలేని మాత్రం కొంచెం వదిలేయండి. ఏదో వీడియో తీసేసాం పెట్టేసామని కాకుండా బాగుంది బాగాలేదనేది చెప్పండి. అలాగే మీరు కూడా నాలాగే యూట్యూబ్లో కొత్త వంటలు వెరైటీలు ట్రై చేస్తున్నారా? ప్రయోగాలు చేసి ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయో కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. బాగుంటే బాగుందని చెప్తా, బాగోపోతే రియల్గా బాగాలేదని చెప్పేస్తా. ఓకే, బాయ్.